క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 37 నుంచి 41 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 37 నుంచి 41 వచనాలు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటల్ని పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలెనో వారికి తెలియలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. దేవుని వాక్యాన్ని మన వెనుకిళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర తన చిత్తమైతే ఈ రాయి లేకపోతే ఈ బలహీనతను, ఈ గిన్నెను నా నుండి తప్పించు అని ప్రార్థన చేసి శిష్యుల దగ్గరకు వచ్చి వారు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చినప్పుడు వారు నిద్రపోతున్నారు. యేసుప్రభు చెప్తారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటే వారు నిద్రపోతూ ఉంటారు. ఇది చూసిన యేసుప్రభు వారు, సీమోను, ఒక్క గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థించలేవా? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాడు. ఇక్కడ యేసుప్రభు వారు తాను అప్పగింపబడబోతున్నప్పుడు, తను మరణింపబోతున్నాడన్న విషయం తెలిసినప్పటికీ కూడా తన చేతికి అప్పగింపబడిన తన శిష్యుల యొక్క బాధ్యతను ఆయన మర్చిపోలా. ఆయన ఎందుకు వచ్చారు? నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పలేదు కదా. మీ గురించి మీరు శోధనలో పడకుండా ఉండనట్లు ప్రార్థన చేయమన్నాడు. తన గురించి చేయమని చెప్పటానికి రాలేదు ఆయన. అంటే తన గురించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేసుకుంటూ మళ్ళీ గుర్తొచ్చినప్పుడు వారి దగ్గరకు వచ్చి వారు ఏ స్థితిలో ఉన్నారో చూశారు. మొదటిసారి వచ్చారు, నిద్రపోతున్నారు, లేపి చెప్పారు. వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందు చెప్పిన మాటలే చెప్పుకుంటూ ప్రార్థన చేసి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ నిద్రపోతున్నారు. వాళ్ళ కన్నులు భారంగా ఉన్నాయి. మేబీ శారీరక బలహీనత అయి ఉండొచ్చు, లేదా తమ ప్రభు అప్పగింపబడిపోతున్నాడు. ఆ టెన్షన్లో కొంతమంది నిద్రపోతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుందండి. ఇప్పుడు నాలాంటి వాడు ఉంటా, నాకు ఏదైనా టెన్షన్ ఉందనుకోండి, నేను ఎక్కువ తినేస్తా. నాకు టెన్షన్ వస్తే ఎక్కువ తినేస్తా. కొంతమందికి టెన్షన్ ఉంటే తినరు. ఒక్కొక్కళ్ళది అలా. కొంతమందికి టెన్షన్ వస్తే నిద్రపడతారు. అలాగా యేసు ప్రభు వారు వచ్చే సమయానికి శిష్యులు అదే టెన్షన్తో, ఆ ముగ్గురు శిష్యులు అదే టెన్షన్లో నిద్రపోతుండొచ్చు. వారి కన్నులు భారంగా ఉన్నాయి, చెప్పడానికి ఏం లేవు. యేసయ్య మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకొని మూడోసారి వచ్చేసరికి సేమ్ అదే పొజిషన్. ఇంకా వాళ్ళతో అన్నాడు, నిద్రపోయిన చాలు, లెగండి, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడు గడియ వచ్చుచున్నది అని వారు చెప్పారు. ఇందులో ప్రధానంగా గమనించుకోవాల్సింది యేసు ప్రభు వారికి మన పట్ల ఉన్న భారం, తనకు అప్పగింపబడిన వారి పట్ల ఆయనకున్నటువంటి భారం. 17వ అధ్యాయం యోహాను సువార్త అది. ప్రధాన యాజకుని ప్రార్థన.
ఎంత చక్కగా ఆయన అందులో ప్రార్థన చేస్తారంటే తనకు అప్పగింపబడిన నీవు నాకు అప్పగింపబడిన ఈ పిల్లలు అని సంబోధించి వారిని నీకు పరిచయం చేశాను, నీ గురించి వారికి చెప్పాను, వారు విశ్వసించేలా చేశాను, వారిని శోధనలో పడకుండా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్లా అన్నీ ప్రభువారు అందులో చెప్తారు. సో ఆయనకి మన పట్ల ఉన్న కన్సర్న్, అలాగే ఆయన చనిపోయి తండ్రి కుడిపార్శ్వమందు ఉండి కూడా ఇప్పటికీ మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. అది ఆయనకున్న అనుభవం, ఆయనకున్న ప్రేమ. దీన్ని బట్టి ప్రభువారు మన పట్ల అపారమైన ప్రేమను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నారని మనం చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.